విశాఖలో దారుణం వెలుగు చూసింది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసు నమోదైంది. తమ చిన్నారిపై అత్యాచారానికి యత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్టు సమాచారం. గంగవరం గ్రామానికి చెందిన యువకుడిగా తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం చిన్నారిని కేజీహెచ్ కు తరలించారు. అయితే ఈ దారుణ ఘటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, 2.5 ఏళ్ల చిన్న పిల్లపై అత్యాచారం జరిగినట్లుగా అయితే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి పోలీసులు డీటెయిల్స్ ఏం చెప్తారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నం రాజవాక ప్రాంతంలో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు అయితే ఒక పోక్సో కేసు అయితే నమోదైంది. 2 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒక యువకుడు పాల్పడ్డాడని చెప్పి కూడా చిన్నారి తల్లిదండ్రులు అయితే పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టి యువకుడిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. యువకుడు కూడా 19 ఏళ్ల యువకుడుగా తెలుస్తుంది. ఆ యువకుడు ఏదైతే అత్యాచారానికి పాల్పడినటువంటి యువకుడిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి అయితే గంగవరం ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి యువకుడు ఈ అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించి చర్యలు తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరీక్షల కోసం అయితే వైద్య పరీక్షల కోసం కేజీహెచ్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో కొంతవరకు ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో అత్యాచారాల ఘటన కూడా ఇటీవల కాలంలో నమోదవుతుంది. మరీ దారుణంగా 2 సంవత్సరాల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడడం అయితే స్థానికుల్ని కలిసివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆ బాలిక తల్లిదండ్రులు అదేవిధంగా స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.